నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ కుమార్ వెనుగల్ల, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ నాజా హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఇవాళ మనం మూర్ఛ వ్యాధి అనేటువంటిది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అయితే మూర్ఛ వ్యాధి అనేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎలా గుర్తించాలి అంటే, మూర్ఛ వ్యాధి అనేటువంటిది మెదడులో ఉండేటువంటి విద్యుత్ అంటే కరెంట్ అంటాం కదా, అది సడన్గా ఉన్నట్టుండి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మూర్ఛ అనేటువంటిది వస్తుందన్నమాట. సో అది బ్రెయిన్లో ఒక భాగంలో రిలీజ్ అయితే కొన్ని లక్షణాలు ఉంటాయి. బ్రెయిన్ మొత్తం కూడా ఒకేసారి కరెంట్ ఎక్కువ రిలీజ్ అయినట్టయితే కొన్ని లక్షణాలు ఉంటాయి. సో మొత్తం రిలీజ్ అయినప్పుడు వచ్చేదాన్ని జనరలైజ్ సీజర్ అంటాం. అంటే ఉన్నట్టుండి కాళ్ళు చేతులు కొట్టేసుకోవడం, బిగించుకుపోవడం అట్లా అవుతుంది. అయితే ఒక భాగం నుంచి వచ్చినప్పుడు కొంతమందికి ఓన్లీ మాట చేంజ్ రావచ్చు, కొంతమందికి చూపు మసగ కావచ్చు, ఆక్సిపిటల్ సీజర్స్ అంటాం. కొంతమందికి మెమరీ డిస్టర్బెన్సెస్ లాగా రావచ్చు, అంటే సడన్గా ఉన్నట్టుండి మతిమరుపు లాగా ఉంటుంది. కొంతమంది సైకియాట్రిక్ సింటమ్స్ లాగా వస్తాయి, అంటే బిత్తర చూపులు చూస్తూ ఉంటాము, అటు ఇటు చూడటము, చప్పడిస్తూ ఉంటాము, నీళ్ళు నమ్ములుతున్నట్టుగా చేయడము, చేతి వేళ్ళు ఆడిస్తూ ఉంటాము. ఇటువంటి కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ వంటి సింటమ్స్ కూడా వస్తాయి కొంతమందికి సడన్ జర్కీ మూమెంట్స్ కూడా రావచ్చు. వీటిని మనం మయోక్లోనిక్ జెర్క్స్ అంటాం. సడన్గా ఉన్నట్టుండి వాళ్ళు చేతిలో ఉన్న వస్తువులు కింద పడేస్తూ ఉంటారు, లేకపోతే చేతిలో ఉన్న ప్లేట్ కింద పడిపోతారు. కొంతమంది ఉన్నట్టుండి దబ్బుని కింద వాలిపోతారు. సో ఇవన్నీ కూడా మయోక్లోనిక్ జెర్క్స్, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. అదేవిధంగా సింపుల్ పార్షియల్ అంటే ఒక చేయి కాళ్ళే కొట్టుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఫిట్స్. మొత్తం శరీరం అంతా వచ్చేది జనరలైజ్డ్ టానిక్-క్లానిక్ సీజర్ అంటాం అనమాట. సో వీటన్నిటిలో కూడా ఏ లక్షణం ఉన్నా కూడా ఇది మూర్ఛ వ్యాధిగా భావించి మనం హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నట్టయితే సింపుల్ బ్రెయిన్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, ఈజీ వంటి సింపుల్ పరీక్షలు చేయడం ద్వారా దేనివల్ల వస్తుంది అనేటువంటి నిర్ధారించుకొని సరైన చికిత్స తీసుకున్నట్టయితే 100% మందిలో ఫిట్స్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.